హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి నుమాయిష్ వ్లాగ్. మేమైతే సండే రోజు వెళ్ళాము. సో నేను ఈరోజే ఎడిట్ చేస్తున్నాను, మండే రోజు పోస్ట్ చేద్దాము అని చెప్పేసి. బికాజ్ ఎవరైనా నెక్స్ట్ వీక్కి ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఎలా వెళ్ళాలి అండ్ ఏమేమి అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్పేసి ఈ వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. సో వ్లాగ్ మొత్తం లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా చూడండి అండ్ నా ఫీడ్బ్యాక్ ఏంటో కూడా నేను లాస్ట్కి చెప్తాను. అండ్ ఏమేమి గుడ్ టైమింగ్స్ ఏంటి, మీరు ఏ టైంకి వెళ్తే బెస్ట్ అండ్ ఏంటి అనేది కూడా నేను లాస్ట్ వరకు చూడండి చెప్తాను. నేనైతే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇంటి నుంచి. బికాజ్ మళ్ళీ కార్ పార్కింగ్కి ప్లేస్ ఉండదు, మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. అండ్ నేను కూడా ఎవరైనా సెల్ఫ్గా రావాలి అని అనుకున్న వాళ్ళైతే మెట్రో ఆర్ఎల్స్ లైక్ ఇలా క్యాబ్ కానీ లేకపోతే ఆటో కానీ బుక్ చేసుకోవడం చాలా బెస్ట్, మీ ఓన్ వెహికల్స్లో రావడం కంటే కూడా. బికాజ్ అసలు ఇక్కడ పార్కింగ్కి అయితే ఒక 1 hour అక్కడే మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేసాము. అండ్ వచ్చేటప్పుడు అయితే మెట్రో వచ్చేసాము. బికాజ్ మెట్రో అయితే మాకు చాలా తొందరగా వచ్చేసాము అనిపించింది అనమాట. సో అంటే చాలానే రష్ ఉండే, బట్ స్టిల్ పర్లేదనమాట. మేము చాలా తొందరగా వచ్చేసాము. బికాజ్ క్యాబ్ కూడా ఆ టైంకి అసలు చాలా రష్ ఉండడంతో బుక్ కాలేదు. అండ్ మేము లాస్ట్కి వచ్చేసి మెట్రోనే ప్రిఫర్ చేసాము. సో ట్రావెలింగ్ వైజ్ చూసుకుంటే అయితే మెట్రో చాలా బెస్ట్ అనమాట. సో మీరు చాలా ఎర్లీగా కూడా రావచ్చు. ప్లేసెస్ అవన్నీ అయితే ఏమి ఉండవు, అఫ్కోర్స్ నుంచోనే రావాలి, అంత రష్ అనమాట. క్రౌడ్ అయితే నార్మల్గా లేదు. సో మనకి ఎంట్రీ దగ్గర నుంచి అంటే మెట్రో దిగిన వెంటనే అక్కడి నుంచి స్టాల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో నన్ను అడిగితే లోపల స్టాల్స్లో కొనడం కంటే కూడా ఈ బయట పెట్టిన స్టాల్స్లో కొనడమే చాలా బెస్ట్ ఏమో. బికాజ్ ఇక్కడ కొంచెం బార్గెన్ చేసినా తగ్గించడం, లేకపోతే అట్లీస్ట్ ఏమంటాము కొంచెం నుంచొని బార్గెన్ చేసే అంత స్పేస్ అన్నా ఉందన్నమాట. సో ఈ క్యూ చూస్తున్నారా మీరు, ఈ క్యూ దేనికి అనుకుంటున్నారు? టికెట్స్ కోసం అనమాట. చాలా పెద్ద క్యూ ఉండే. సో నన్ను అడిగితే మీరు వీకెండ్స్ వెళ్ళకుండా వీక్ డేస్లో వెళ్ళడం ఏమన్నా బెస్ట్ ఏమో. బికాజ్ రష్ అయితే వీక్ డేస్లో కంటే కూడా వీకెండ్స్లో చాలా అంటే టూ మచ్ క్రౌడెడ్ ఉండాలన్నమాట. సో మేము ఎంట్రీ అయినప్పుడైతే అట్లీస్ట్ ఈ మాత్రం కొంచెం నుంచొని కొంచెం వీడియో తీసే అంత ఉంది. బట్ రిటర్న్ అయిపోయేటప్పుడు అయితే లిటరలీ మేము నడవాల్సిన అవసరం లేదనమాట. మనుషులు మమ్మల్ని పుష్ చేస్తారు. ఆ రేంజ్ ఆఫ్ క్రౌడెడ్ ఉండే, లైక్ చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉండే అనమాట. సో చూసుకొని ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా లైక్ ఎవరైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఆలోచించి తీసుకొని రావడం ఈజ్ ఏ గుడ్ ఆప్షన్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ప్లేసెస్ ఏమంతా హైజీన్ లేవు. సో ఇవన్నీ కూడా మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం మార్క్ ఆల్ దిస్ అండ్ కీప్ ఆల్ దిస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ మేమైతే ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళాము. పిస్తా హౌస్ కాదు, నీలోఫర్కి వెళ్ళామన్నమాట. టీ తాగి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని సో మేము నీలోఫర్కి వెళ్ళాం ఫస్ట్. సో నీలోఫర్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ చాలా క్రౌడెడ్ ఉండే అనమాట. అంటే మీలో ఎంతమంది బయట దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ అని ఎంతమంది అనుకుంటారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాజ్ నాకైతే ఏం రీజనబుల్ అనిపించలేదు. వెర్ ఇట్ కమ్స్ టు ఫుడ్ కానీ షాపింగ్ కానీ ఎనీథింగ్ లైక్ ఏదైనా కానివ్వండి, నాకైతే ఏది కూడా చాలా తక్కువ రేట్లో వస్తుంది అనేది ఏం అనిపించలేదు. అంటే ఉన్నాయి కొన్ని బట్టలు కానీ చెప్పులు కానీ, బట్ నన్ను అడిగితే మాత్రం అవి లాంగ్ లాస్టింగ్ అయితే 110% ఉండవు. అండ్ క్లాత్ కానీ మెటీరియల్ కానీ అస్సలు బాగలేదు. బట్ నేను చాలా రీల్స్లో వీడియోస్లో ఏం చూసానంటే చాలా హైప్ ఇచ్చారు అనమాట. 200కే మనకు కొరియన్ టాప్స్ వస్తున్నాయి, లేకపోతే నైట్ సూట్స్ వస్తున్నాయి, 500కే ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పి వెళ్తున్నారు కదా. బట్ రియాలిటీ అయితే అది అస్సలు కాదండి. బికాస్ క్లాత్ అయితే అస్సలు ఏం బాగలేదు. అండ్ మోర్ ఓవర్ అది మేబీ ఒక్క 1 wash తర్వాత అది మీరు యూజ్ కూడా చేయలేరు అనమాట. సో అంతలాగా ఉంది. సో ఎవరైనా వెళ్ళాలి అక్కడైతే తక్కువ ఉంటాయంట అని మాత్రమైతే వెళ్ళకండి. జస్ట్ విజిట్ చేయాలి, చూడాలి, ఆర్ఎల్స్ గేమ్స్ ఆడాలి, అలా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఏదో షాప్ చేసేసేయాలి అని మాత్రం అనుకోకండి. క్వాలిటీ వైజ్ అయితే వెరీ వెరీ లో క్వాలిటీ అనే చెప్తాను నేనైతే. ఏదో చాలా రేర్గా అంటే వెతకంగా కొంచెం ఓకేష్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ నేను రీల్స్లో చూసింది 1000కి ఇవి 3 ఇస్తున్నారు అని చెప్పేసి చూసాను అనమాట. బట్ ఇవి ఓకే, లైక్ పర్లేదు. ఈ బెడ్షీట్స్ అవైతే కొంచెం పర్వాలేదు అనమాట. ఈ కలంకారీ కుర్తీస్ కూడా 1200కి 3 అని చెప్పి పెట్టారు.
ఓకే, బార్గెన్ చేయొచ్చు. బార్గెన్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ మా ఆఫీస్ స్టాల్ దగ్గర పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. అదేంటంటే ఒక వాష్కి మొత్తం ప్రింట్ కలర్ అంతా షేడ్ అయిపోతుంది అనమాట. సో మా సిస్టర్ తీసుకుంటా అంటే కూడా నేను తనకు అదే చెప్పాను, వద్దు అసలు తీసుకోకు అని చెప్పేసి. సో ఇంకా నైట్ వేర్స్ అండ్ కిడ్స్కి అలా అయితే కొంచెం 150, 100 అట్లా బార్గెన్ చేస్తే పర్లేదు, ఇస్తున్నారు. సో అలా అయితే మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇవి కూడా సింగిల్ బెడ్షీట్స్ అనమాట. సో ఇవి 500కి ఒకటంట. మళ్ళీ వీటికి పిల్లో కవర్స్ అయితే అలాంటివి అయితే ఏమి ఉండవు, జస్ట్ మనం ర్యాండమ్గా తీసుకోవడం అంతే. అండ్ ఇలా కలంకారీ అయితే చాలా స్టాల్స్ దగ్గర పెట్టారు. సేమ్ బార్గెన్ చేస్తే కొంచెం ఒకటైతేనేమో మనకి 450 అంటున్నారు, 3 తీసుకుంటే 1200 అలా చెప్తున్నారు అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్ బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మేబీ మీరు ఏమైనా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇలా కుర్తా సెట్స్ అండ్ స్కర్ట్స్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి, కానీ నేను క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ క్రాకరీ అయితే చాలా బాగుంది. అంటే మేబీ ఎవరన్నా హోమ్ డెకార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాలాగా లైక్ అలా అయితే మాత్రం వెళ్ళొచ్చు. అండ్ కొన్ని దాంట్లో అయితే కేజీకి ఇంత అని చెప్పేసి కూడా ఉన్నాయన్నమాట క్రాకరీ. సో కొనుక్కోవచ్చు. అండ్ మేము ఈ షాప్కి వెళ్ళాము, ఇది ఎవ్రీ ఇయర్ పెడతారు. సో ఇక్కడ పర్లేదు, ఇక్కడ క్వాలిటీ కొంచెం మంచిగానే ఉండే అనమాట. అండ్ ఓకే, రీజనబుల్ అనిపించింది ఇక్కడ, పర్లేదు. లైక్ కర్టన్స్ కానివ్వండి అవి ఓకే, పర్వాలేదు అనమాట. అండ్ దాని తర్వాత మేము ఇదంతా తిరిగేసి నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్ షాప్ ఒకటి కనిపిస్తే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ అడిగాము, ఇక్కడ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు. లైక్ లిటరలీ ఆ శారీస్ అన్నీ కూడా 2000, 2500 అని చెప్పారు. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసేమో 1600 అని చెప్పారనమాట. సో అది అసలు నాకు వర్త్ అని కూడా అనిపించలేదు. అండ్ యాజ్ యూజువల్ ఈ ఏమంటాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా చాలా ఉండే. అండ్ ఈ షాప్కి వెళ్ళామన్నమాట మెయిన్లీ. సో ఇక్కడైతే అసలు పర్సన్కి కనీసం అంటే ప్రైజెస్ ఎంత అని చెప్పడానికి కూడా అతనికి చాలా ఇబ్బంది అనమాట. సో కనీసం బార్గెనింగ్ అయితే ఇంకా అసలు అడగాల్సిన అవసరం లేదు ఈ షాప్లో. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే తను ఎంత పడుతుంది మనకి, ఏమైనా తక్కువ చేస్తారా అని అడిగినా కూడా అసలు రెస్పాన్స్ అయితే ఏమంటే ఏం బాగలేదన్నమాట ఇతని దగ్గర అయితే. ఇంకా చూసి వెళ్ళాలి. ఇలా వాళ్ళు కూడా మేబీ మార్నింగ్ నుంచి ఫెడప్ అయిపోయి ఉంటారేమో చాలా కస్టమర్స్కి చెప్పి. సో అట్లా. అండ్ ఇలా కొన్ని చూసాము, ఎక్స్ప్లోర్ చేసాము. నాకైతే నేనైతే ఇంకా తిరగలేకపోయాను అనమాట. బికాస్ మేము లిటరలీ ఒక 3 hours ఉన్నామేమో మేబీ నుమాయిష్లో, లైక్ చూసుకుంటే అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే. బట్ మేము లిటరలీ ఏమీ కొనలేదన్నమాట. సో ఇవైతే హోమ్ డెకార్, ఇవి మనకి 10,000 ఏమో చెప్పారనమాట అది. అండ్ నాకైతే పర్సనల్గా నుమాయిష్ అంటే చున్నీస్ చాలా ఇష్టం. బికాస్ నేను లాస్ట్ ఇయర్ ఏమో ఒక 2 చున్నీస్ తీసుకున్నాను 250 రూపీస్కి. నేను ఇప్పటికీ కూడా అవి యూజ్ చేస్తాను. అవి అయితే బాగానే ఉండే. బట్ ఈ ఇయర్ ఎందుకు అంత బాగా పెట్టలేదేమో అనిపించింది క్వాలిటీ వైజ్ చూసుకుంటే నాకు. అండ్ ఎవరికైనా ఓపిక లేదంటే యూ కెన్ గో ఫర్ దిస్ ట్రైన్ అనమాట. టికెట్ వచ్చేసి 40 రూపీస్. మేము ఎక్కుదాం అనుకున్నాము, చాలా క్రౌడెడ్ ఉండడంతో అసలు ట్రైన్ కూడా ఆపరేట్ చేయలేదు వాళ్ళ తర్వాతకి. ఇంకా అంతే సరే అని చెప్పేసి ఇంకా అలాగే నడుచుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, క్రాకరీ స్టాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా వెళ్ళొచ్చు, ఓపిక ఉంటే తిరగొచ్చు అనమాట. సో ఇదే ఆ కేజీ సేల్ అని చెప్పాను కదా క్రాకరీ. ఇక్కడ కేజీస్ లెక్క తీసుకుంటున్నారు అనమాట క్రాకరీ అని. సో ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరన్నా యూ కెన్ చెక్ దిస్ అవుట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పింట్రెస్ట్ ఏమంటాము, ఇంకా మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి చెప్పాలి అంటే. సో ఇక్కడ అయితే అవి 100 అని చెప్పారు అనుకుంటా. అండ్ ఒక్కొక్కటి ప్రైస్ ఉండే, లైక్ ఒకటి 150 అని ఒకటి 100 అట్లా ఛార్జ్ చేస్తున్నారు ఆ చార్ట్స్. అండ్ డిఫరెంట్ మ్యాట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసేమో మనకి మొత్తం కిచెన్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ బాగుంది. ఈ సెషన్ అంతా మొత్తం చెప్పులకి అనమాట రిలేటెడ్. మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, బికాస్ ఏం తీసుకోవాలనుకోవాలి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు వాటి దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఫోన్ కేసెస్ స్టార్ట్స్ from 19 అనమాట. మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు చేసిస్తారు.